హలో అందరికీ, ఈరోజైతే నేను బెండకాయ కూర చేద్దామనేసి వీడియో స్టార్ట్ చేశానండి. దీనికి కావాల్సింది బెండకాయలు, ఆనియన్స్, టొమాటోస్. ఫస్ట్ అయితే కళాయి పెట్టుకొని కళాయిలో నూనె అయితే వేసుకున్నాను. నూనె వేసుకున్నాక నూనె కాసేపు కాగిన తర్వాత వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ దాని తర్వాత కొంచెం మిర్చి, ఈ రెండు బాగా వేగాలండి. వేగిన తర్వాత మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. అటు ఇటు మంచిగా గరిటెతో కలబెట్టుకుంటున్నాను. కలబెట్టుకున్న తర్వాత ఇది కొంచెం వేగాలి. వేగిన తర్వాత చూడండి, ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక పసుపు వేసేసానండి. ఆ క్లిప్ అయితే కట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ కొంచెం పసుపు వేగిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ లైట్గా వేసుకున్నాను. అల్లం పేస్ట్ అయితే కొంచెమే వేసుకున్నానండి నేనైతే, కొంచెం టేస్ట్ కోసం. ఇది కూడా కొంచెం మిక్స్ అయిన తర్వాత మిక్స్ అవ్వాలి. అటు ఇటు మిక్స్ చేసుకోవాలి. మొత్తం పచ్చివాసన పోయేంత వరకు అల్లం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దీంట్లోకి అయితే బెండకాయలు అయితే నేను వేసుకున్నాను. బెండకాయలు వేసుకున్నాక చాలామంది అయితే దానిపైన సాల్ట్ అయితే వేస్తారండి, కానీ ఇప్పుడైతే సాల్ట్ వేయడం లేదు. ఎందుకో మీకు తర్వాత చెప్తానండి. చూడండి, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. బెండకాయలు వేసుకున్న తర్వాత వీటిని కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా గరిటెతో తిప్పుకున్నాను. గరిటెతో తిప్పుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలండి, లేకపోతే ఇవి మొత్తం జిగురుగా వచ్చేస్తూ ఉంటుంది కూర. అలా రాకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాతే మనం టొమాటో వేసుకుంటే కొంచెం మన కూర అనేది జిగురు అనేది రాకుండా ఉంటుంది, లేకపోతే ఇలా జిగురు అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇది కొంచెం వేగిన తర్వాత మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాతనే మనం టమాటా అనేది వేసుకోవాలండి. చూడండి, ఇలా వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్నాను కదా, ఇప్పుడైతే దీంట్లో టమాటా యాడ్ చేస్తున్నాను. నేనైతే టమాటా అయితే కూరలో వేయగానే కలిపేయను, పైనుండి అలా చల్లుకుంటాను. టమాటా కూర మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చల్లుకున్న తర్వాతనే సాల్ట్ వేసుకుంటాను. ఎందుకు ఇప్పుడు సాల్ట్ వేసుకుంటాను అనేసి అంటే, ఇలా పైనుండి మాత్రమే సాల్ట్ వేసుకొని తర్వాత కలపకుండా దానిపైన సాల్ట్, దానిపైన మనకు కావాల్సినంత కారము వేసుకొని మొత్తం గ్యాస్ అనేది స్లిమ్లో పెట్టేసి దానిపైనుండి మూత పెట్టుకోవాలండి. అప్పుడు మనకి టొమాటో అనేది ఈవెన్గా కుక్ అవుతుంది. మనం కర్రీలో ఒకేసారి వేయగానే కలిపేయడం వల్ల అది సరిగా టమాటా అనేది కుక్ కాదు. అందువల్ల ఇలా పైనుండి టమాటా వేసి దానిపైన ఉప్పు వేసి కలుపుకుంటే టమాటా మంచిగా, చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో. ఇలా ఉడికిన తర్వాత ఒక 5 minutes తర్వాత ఉడికిపోతుంది. తర్వాత మంచిగా కలుపుకుంటే మనం బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఇలా బెండకాయ కర్రీ అయితే చేశాను. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. ప్లీజ్ అండి, నన్ను కొంచెం హెల్ప్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకొకరికి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండి. థ్యాంక్ యూ సో మచ్.